ఫ్రెండ్స్, నేను రీసెంట్గానే మన నాటుకోళ్ళ ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్రీడ్ వచ్చేసి వైట్ లెగాన్. రీసెంట్గా నేను ఏం చేసిన అంటే ఇంకా డెవలప్ చేద్దామని ఎర్రగడ్డ నుంచి ఒక 7 అసిల్ క్రాస్ బ్రీడ్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే లాస్ట్ సండే రోజు అయితే తీసుకురావడం జరిగింది. సండే నుంచి తెచ్చిన కాడ నుంచి మనకు రోజు 2-3 అట్లా బర్డ్స్ అయితే చనిపోవడం జరిగింది. సో ఎందుకు అట్లా దానికి కారణం ఏంది అనేది నేను రీసెంట్గానే ఈ ఫామ్లోకి వచ్చిన కాబట్టి నాకైతే అంత అవగాహన లేదు. కాకపోతే దానికి తగ్గట్టుగా వెదర్ చేంజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని టెట్రామైసిన్ పౌడర్ ఉంటుంది కదా, ప్లస్ టెట్రామైసిన్ ప్లస్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్లో పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా వాటర్లో వేసి తాపడం జరిగింది. అయినా కూడా ఈరోజు మార్నింగ్ ఫామ్లోకి రాగానే మనకు 5 బర్డ్స్ అయితే చనిపోవడం జరిగింది. బ్రీడింగ్ కోసం తెచ్చిన 2 బర్డ్స్ అండ్ ఈ వైట్ లెగాన్ వచ్చేసి మనకు టోటల్ 5, అంటే మొత్తం 7 బర్డ్స్ అయితే చనిపోవడం జరిగింది. సో ఇట్లా రిపీట్ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం మీకు రెగ్యులర్గా చేసే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండ్ నేను ఇంకా ఫర్దర్గా ఈ బిజినెస్ అనేది కొనసాగించుకోవడానికి మీరు ఏ రకమైన సజెషన్స్ ఇచ్చినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నా. కాకపోతే ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల నేను ఇప్పటికీ ఒక 10-15 పుంజులను అయితే కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా నాలాగా ఎవరు కాకూడదని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఫామ్ అనేది స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈవెన్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చెయ్యొచ్చు. కాకపోతే ఈ విధంగా మనకు స్టార్టింగ్లోనే మనసు విరిగిపోతుంది. ఇట్లా కంటిన్యూస్గా చచ్చిపోయినాయి అనుకో, నీకు ఇంకా ఫర్దర్గా చేయాలన్న ఇంటెన్షన్ కూడా రాదనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కదా, ఏ టైంలో కోళ్ళకి ఏమవుతుంది, అవి ఏం తింటాయి, అవన్నీ ఏం తెలియకపోతే మనకి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసి నాకు మీ సజెషన్స్ ఇవ్వాలని కోరుతున్నా. ఈ ఏమంటారు, ఈ నాటుకోళ్ళ పెంపకం ఈ ఫార్మింగ్కి కొత్తగా వచ్చిన నన్ను ప్లీజ్ మీ సజెషన్తో ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా.